ఆగస్టు 8వ తారీఖు అంటే మనకి ఈ శ్రావణ మాసంలో 8వ తారీఖున శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది రాబోతుంది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా ఎంతో విశేషంగా ఒక పండుగలాగా జరుపుకుంటూ ఉంటారనమాట. అంటే ఇళ్లల్లో ఒక పండుగ వాతావరణం అనేది వస్తుంది. ఎందుకంటే ఆ రోజున మనం చేసేటటువంటి పూజలు ఆ లక్ష్మీదేవి తల్లికి స్వయంగా చేరతాయన్నమాట. అలా చేయటం వలన అన్ని రకాలుగా మీకు బాగా కలిసి రావటానికి, అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో మీరు తొలతూగటానికి, మీ దగ్గర ధనానికి, ధాన్యానికి, సిరులకు, బంగారానికి, డబ్బుకు ఎటువంటి లోటు అనేది లేకుండా ఉండటానికి వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం లోపు గాని అంటే ఆగస్టు 8వ తారీఖు లోపు కానీ లేదా ఆ రోజైనా సరే, ఆ రోజు 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం రోజైనా సరే, ఈ లోపైనా పర్వాలేదండి లేదా ఆ రోజైనా పర్వాలా, మీరు మీ ఇంటికి ఈ 8 వస్తువులను గనక తీసుకొచ్చుకున్నట్లయితే మీకు అపార ఐశ్వర్య యోగము కలిగి 7 తరాలకు సరిపడ డబ్బు అనేది వస్తుంది. అపార కుబేరులుగా మారుతారు. ఎందుకంటే ఈ వస్తువులంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులనమాట. కాబట్టి ఈ 8 వస్తువులనేవి అంటే 8 వస్తువులు అని చెప్పేసేసి మీరు అనుకోమాకండి. ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువ ఖర్చులో, చాలా దగ్గరలో మీకు అందుబాటులో చాలా తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరికి కూడా అందేటటువంటి, దొరికేటటువంటి వస్తువులనమాట. కాబట్టి ఎంత ఖర్చయిద్ది ఏంటని చెప్పేసేసి అనుకోవద్దు. ప్రతి ఒక్క సామాన్యులు కూడా తెచ్చుకోగలిగినటువంటి వస్తువులు. ఎందుకంటే ఆ వస్తువులు లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ఆ వస్తువుల్లో ఆ తల్లి ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఆ వస్తువులను గనక మీరు తీసుకొచ్చుకున్నట్లయితే ఆ రూపంలో ఆ తల్లే స్వయంగా మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో ఈ శ్రావణ మాసంలో అడుగు పెడుతుందనమాట. ఆ తల్లిని మీరు ఆహ్వానించినట్లే. ఆ వస్తువులు మీకు 8 అవసరం లేదనుకుంటే అందులో మీకు ముఖ్యమైనటువంటివి 2, 3 రకాల వస్తువులైనా తీసుకొచ్చుకోవచ్చు. అలా తెచ్చుకున్నా కూడా మీకు మంచి ఫలితం అనేది కలుగుతుందనమాట. మీ అవసరాన్ని బట్టి చూసుకొని తెచ్చుకోవచ్చనమాట. ఎందుకంటే శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం అంటే సామాన్యమైనది కాదండి. ఎంతగానో ముఖ్యంగా మన హిందువుల సాంప్రదాయంలో స్త్రీలు వారి యొక్క భర్త సంపాదన పెరగాలని, ఇంటి పరంగా బాగా కలిసి రావాలని, ఆ ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క ఆశీస్సుల కోసము, అనుగ్రహం కోసము దీపదూప నైవేద్యాలతో, నియమ నిష్టలతోటి, పండ్లు పూల నైవేద్యాలతోటి ఇట్లా ఏంటంటే ఆ తల్లిని ఆహ్వానిస్తారనమాట. అంటే అందరూ కూడా చక్కగా ఆడవారందరూ కూడా ఆ రోజున ఏంటంటే ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటము, గుమ్మం బయట చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అలంకరించటము, చక్కగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటము, ఇంటిని వాకిలిని అంతా కూడా శుద్ధి చేసుకోవటము, అండ్ కాస్త ఇల్లు తుడిచేటటువంటి నీటిలో గల్లులుప్పు వేసుకొని ఇల్లు తుడుచుకుంటే ఇంట్లో ఏదన్నా కంటికి కనిపించని నకారాత్మక శక్తులు ఉంటే తొలగిపోతాయన్నమాట. చక్కగా పసుపు నీటిని చల్లుకోవటము, ఇంట్లో అందరూ తలస్నానాలు చేయటము, చక్కగా నియమ నిష్ఠలతో ఉండటము. ఆ రోజున ఏంటంటే పొరపాటున కూడా మాంసాహారం అనేది బయట కూడా తినకూడదు, ఇంట్లోనూ తినకూడదు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు. అలాగే చక్కగా అందరూ తలస్నానాలు చేయాలి. మంచిగా ఉతికిన బట్టలు, ఆ తల్లికి ఇష్టమైనటువంటి పసుపు రంగు బట్టలు కానీ, ఆకుపచ్చ రంగు బట్టలు కానీ, ఎరుపు రంగు బట్టలు కానీ ఇలాంటివి ధరించుకోవటము, ఆ తల్లికి చక్కగా దీపారాధన చేసుకోవటము, వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవటము, ఇలాంటివి చేయటం వలన ఆ తల్లి మీ ఇంటిలో ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందండి. కాబట్టి ఇలా చేయండి. మీరు తెచ్చుకోవాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు ఏంటంటే నెమలి ఈకలనమాట. ఈ నెమలి ఈకలనేవి చాలా శక్తివంతమైనవి. ఈ నెమలి ఈకలను గనక మీరు ఇంటికి తీసుకొచ్చుకోవటం వలన ఈ వరలక్ష్మి వ్రతం లోపు కానీ లేదా ఆ రోజైనా కానీ మీరు తీసుకొచ్చుకోవటం వలన అశాంతి, నరఘోష, నరదిష్టి ఇలాంటివన్నీ కూడా దూరమైపోతాయన్నమాట. మీకు మంచి మనశ్శాంతి అనేది దొరుకుతుంది. నరుల దిష్టికి ఏంటంటే నల్లరాళ్ళు పగిలిపోతాయన్నమాట. కాబట్టి ఆ నరదిష్టి వల్ల కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నెమలి ఈకలను తీసుకొచ్చుకోండి. నెమలి ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కాబట్టి అలాంటి నెమలి ఈకలు, ఇట్లా నెమలికి కన్ను ఉంటుంది కదండీ! ఇలాంటివి నెమలి ఈకలు మీరు తీసుకొచ్చుకోవటం వలన ఆ తల్లే మీ ఇంటి లోపలికి స్వయంగా అడుగుపెడుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి అశాంతిని, మనశ్శాంతి లేకుండా ఏదైనా గొడవలు జరుగుతూ ఉన్నా అలాంటివన్నీ తీసేయటానికి, మీ సంపదను పెంచడానికి ఈ నెమలి ఈకలు బాగా శక్తివంతంగా ఉపయోగపడతాయి.
ఇక రెండవ వస్తువేంటంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలొచ్చేటప్పటికి 9 తీసుకొచ్చుకోవాలి. మనకు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉంటాయన్నమాట. ఆ లక్ష్మీ గవ్వలు తీసుకొచ్చుకోండి. ఈ గవ్వలు అంటే మనకు సముద్రం నుంచి పుడతాయండి. సముద్రాన్ని లక్ష్మీదేవి పుట్టినిల్లుగా చెప్తూ ఉంటారనమాట. సముద్రంలో దొరికేటటువంటి ఏ వస్తువైనా సరే ఆ తల్లికి ఎంతో ఇష్టమనమాట. అంటే ఈ గల్లులుప్పు అంటే రాళ్ళ ఉప్పు, ఈ గవ్వలు ఇలాంటివన్నీ కూడా మనకు సముద్రంలో దొరుకుతూ ఉంటాయి కాబట్టి అవి అంటే ఆ తల్లి ఎంతో ఇష్టము. ఈ గవ్వలను ముఖ్యంగా లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా కూడా భావిస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు ఈ లక్ష్మీ గవ్వలను 9 గవ్వలను తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకుంటారు కదా! పూజ చేసుకున్నప్పుడు ఆ పూజలో పెట్టుకొని చక్కగా నమస్కారం చేసుకొని సాంబ్రాణి పొగ చూపించి చక్కగా మీకున్నటువంటి కోరికలను చెప్పుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుందనమాట. ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి గోమతి చక్రాలనమాట. ఈ గోమతి చక్రాలు కూడా 9 కావాలండి. 9 తీసుకొచ్చుకోండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గోవులను ఒకే పూజ గదిలో ఉంచినంత పుణ్యం అనేది మనకు వస్తుందనమాట. అంటే అన్ని గోవులను కూడా మన పూజ గదిలో ఉంచుకొని పూజ చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో అంత పుణ్య ఫలితం అనేది ఈ గోమతి చక్రాలను మీరు ఇంటికి తీసుకొచ్చుకొని చక్కగా పూజ చేసేటప్పుడు అక్కడ పెట్టుకోవటం వలన మీకంత పుణ్య ఫలితం అనేది వస్తుందనమాట. మనకి ఈ గోమతి చక్రాలు కూడా మనకేంటంటే సముద్రం నుంచే వెలువడతాయి. కాబట్టి గోమతి చక్రాలన్నా కూడా ఆ తల్లికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఈ గోమతి చక్రాలను కూడా తీసుకొచ్చుకోండి. ఇవన్నీ చాలా తక్కువ ఖర్చులో ఉంటాయండి. కానీ వీటికొచ్చేటటువంటి ఫలితం అనేది మాత్రం సామాన్యమైనది కాదనమాట. ఇక నాలుగవదొచ్చేటప్పటికి దక్షిణావృత శంఖము. దక్షిణావృత శంఖంలో మీరు నీళ్లు పోసి శివుడికి కానీ లేదా విష్ణువుకి కానీ అభిషేకం చేస్తే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అంటే ఈ దక్షిణావృత శంఖం అనేది మనకి ఇది కూడా సముద్ర గర్భం నుంచే పుడుతుంది కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం ఈ శంఖం అంటే. అంటే లక్ష్మీదేవి యొక్క భర్త పతి అయినటువంటి విష్ణుమూర్తికి మీరు ఈ శంఖంలో గనక నీటిని పోసి అభిషేకం చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అలాగే శివుడికి కూడా అభిషేకం చేయవచ్చనమాట. శివుడేంటంటే అభిషేక ప్రియుడు. విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడనమాట. ఆ రోజున మీరు చక్కగా విష్ణుమూర్తి, లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటానికి చక్కగా అలంకరణ చేసి మీరు పూజ చేసినట్లయితే మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందనమాట. కాబట్టి అది కూడా తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇక ఐదవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే గోమాత విగ్రహం. ఆవు, దూడ కలిసి ఉన్నటువంటి ఒక చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చుకోండి. గోవు అంటే మనకు సకల దేవతా స్వరూపము. గోవుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట. కాబట్టి ఏ ఇంట్లో అయితే గోమాత విగ్రహం ఉంటుందో ముఖ్యంగా ఆ రోజున ఎవరైతే తీసుకొచ్చుకుంటారో లేకపోతే ఆ లోపైనా పర్వాలేదండి. తీసుకొచ్చుకుంటారో ఆ రూపంలో ఆ లక్ష్మీదేవి తప్పకుండా అడుగు పెడుతుందనమాట. ఎందుకంటే గోమాతను మన హిందువుల సాంప్రదాయంలో ఎంతో విశేషంగా పూజిస్తూ ఉంటామన్నమాట. ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఇట్లా గోమాత విగ్రహాన్ని తీసుకొచ్చుకోండి. ఇక ఆరవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే తామర గింజలు. తామర గింజలు వచ్చేటప్పటికి 8 కావాలనమాట. ఈ తామర గింజలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి. అసలు ఆ తల్లి ఏంటంటే, మనకు తామర పుష్పంలో నుంచి పుట్టింది అని చెప్తూ ఉంటారనమాట. ఆ తల్లికి మీరు ఈ వరలక్ష్మి వ్రతం రోజున తామర పుష్పాలతో కానీ, లేదా తామరాకు మీద దీపం పెట్టటం కానీ, ఇలా తామర గింజలు తీసుకొచ్చుకోవటం వల్ల కానీ, మీ ఇంటికి తీసుకొచ్చుకొని చక్కగా పూజలో పెట్టుకొని, ఆ తామర గింజలను మీరు మళ్ళీ బీరువాలో పెట్టుకుంటే, మీరు డబ్బు పెట్టుకునే కాడ మీకు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయనమాట. కాబట్టి ఈ తామర గింజలు చాలా శక్తివంతమైనవి. ఇక ఏడవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే నలుగు సామాననమాట. మనకివి పూజా స్టోర్స్‌లో ఉంటాయి. కాటుక, అద్దము, దువ్వెన, పసుపు, కుంకుమ అలాగే గాజులనమాట. ఇవి ముత్తైదువుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులండి. ఇవి నలుగు సామానంటారు. ఇవి మనకు ఏ పూజా స్టోర్స్‌లోనైనా దొరుకుతాయనమాట. ఇవి తీసుకొచ్చుకొని చక్కగా మీరు ఇవి తీసుకొచ్చుకోవటం వలన ఆ రూపంలో కూడా ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట. ఈ వస్తువులన్నీ ఈ నలుగు సామానంతా కూడా చాలా శక్తివంతమైనవి, చాలా పవిత్రమైనవి. కాబట్టి ఆ రోజున వీటిని కూడా తీసుకొచ్చుకోండి. ఈ రూపంలో అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహంతోటి పసుపు, కుంకుమ, గాజులు, కాటుక ఇవేంటంటే ఇంటి ఇల్లాలు ఆ రోజున తప్పకుండా చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవటము, నుదుటిన కుంకుమ పెట్టుకోవటము, కళ్ళకు కాటుక పెట్టుకోవటము, చేతికి మట్టి గాజులు వేసుకోవటము, ఇలా చేయటం వలన ఆ ఇంటి ఇల్లాలు రూపంలోనే సగం లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. కాబట్టి ఇవి తెచ్చుకోండి. ఇక ఎనిమిదవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే భగవద్గీత.
మీరు ఒక చిన్న భగవద్గీత బుక్కునైనా తీసుకొచ్చుకోండి. భగవద్గీతను మీరు తీసుకొచ్చుకోవటం వలన ఈ రోజున ఈ శ్రావణ మాసం అంటే మనకి ఈ వరలక్ష్మి వ్రతం రోజున కానివ్వండి, లేదా ఆ లోపైనా సరే మీరు తెచ్చుకొని చక్కగా ఆ రోజున భగవద్గీతను కాసేపు చదివినా కూడా భగవద్గీతలో ఎంతో గొప్ప సారాంశం అనేది మన జీవితానికి సంబంధించి ఉంటుందన్నమాట. కాబట్టి అలా తీసుకొచ్చుకోవటం వలన మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఈ భగవద్గీతలో ఎంతో గొప్ప పరిష్కారం అనేది దొరుకుతుందనమాట. కాబట్టి ఈ 8 వస్తువులను తీసుకొచ్చుకోండి. చక్కగా అలాగే ఆ రోజున ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయనాలిస్తూ ఉంటారు. తాంబూలాలిస్తూ ఉంటారు. చక్కగా అంటే వారికి కుంకుమ బొట్లు పెట్టుకొని, అలాగే ఇంటి ఇల్లాలు కూడా అన్ని రకాలుగా అలంకరణ చేసుకోవాలండి. అంటే తలలో పువ్వులు పెట్టుకోవటము, నుదుటిన సింధూరం పెట్టుకోవటము, కాళ్ళకు పసుపు రాసుకోవటము, చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, మెడలో తప్పకుండా నల్ల పూసలను ధరించటము, కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవటము. ఇంటి ఇల్లాలు ఎంత కళకళలాడుతూ ఎంత చక్కగా తయారవుతుందో ఆ రూపంలో కూడా ఆ తల్లి అడుగు పెడుతుందన్నమాట. కాబట్టి ఇంటి ఇల్లాలు కంట ఎప్పుడూ కూడా కంటతడి అనేది పెట్టకూడదు. ముఖ్యంగా పండుగ రోజు ఇంకా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలండి. మగవారు కూడా ఆ ఇంటి ఇల్లాలను ఎంత బాగా మీరు చూసుకుంటూ ఉంటారో మీకు అంత బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఆడవారు కూడా అందంగా అలంకరణ చేసుకోవాలి. ఆ వరలక్ష్మి వ్రతం రోజు కాబట్టి ఆ లక్ష్మీదేవి అమ్మవారిని కూడా చక్కగా అలంకరణ చేసి మనకేంటంటే ఇది కలశం రూపంలో కూడా చక్కగా ఆ తల్లిని పూజిస్తూ ఉంటారండి. ఈ రోజున ఎవరైతే కలశాన్ని కూడా సిద్ధం చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటారో ఆ రూపంలో ఏంటంటే మీరు చేసేటటువంటి పూజకు ఇంకా రెట్టింపు ఫలితం అనేది వస్తుందన్నమాట. మీ యొక్క ఏ కోరికలైతే ఉన్నాయో ఆ కోరికలు ఇంకా త్వరగా నెరవేరుతాయన్నమాట. ఎందుకంటే కలశం అనేది చాలా శక్తివంతమైనది. అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి పూజ చేయండి. అలా కాకుండా చాలామందికి తెలియకేంటంటే లక్ష్మీదేవి తల్లి ఒక్కటే ఉన్నటువంటి పటానికి పూజ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదండి. ఎందుకంటే భార్యాభర్తలు కాబట్టి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి మీరు పూజ చేయటం వలన మీరు చేసేటటువంటి పూజను తప్పకుండా ఆ తల్లి స్వీకరిస్తుందనమాట. లేదంటే ఆ తల్లి యొక్క ఆగ్రహానికి గురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. చక్కగా మీ శక్తికి తగ్గట్లుగా చక్కగా అలంకరణ చేసి ఇంట్లో చక్కగా మీరు దీపారాధన చేసుకోవటం వలన మీకు ఏ సమస్యలైతే అంటే కొన్ని బయటికి చెప్పుకుంటాము, కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అలాంటి ప్రతి కష్టము కూడా తీరుతుందనమాట. ఈ 8 వస్తువుల్లో మీకు అందుబాటులో మీకు అవసరమైనటువంటి వస్తువులు ఏదో 1, 2 తీసుకొచ్చుకున్నా కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం అంటే 8వ తారీఖు లోపు కానీ లేదా 8వ తారీఖైనా సరే ఈ వస్తువులను మీరు తీసుకొచ్చుకొని తప్పకుండా పూజలో పెట్టుకొని చక్కగా ఆ తల్లి యొక్క అనుగ్రహంతోటి ఆ తల్లిని మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. ఈ 8 వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులనమాట. చాలా తక్కువ ఖర్చులో దొరికేటటువంటి వస్తువులు కాబట్టి మీకు కుదిరితే 8 తెచ్చుకునే ప్రయత్నం చేయండి. 8 అని ఎందుకన్నామంటే మనకు అష్టలక్ష్ములు 8 మంది. కాబట్టి మనం చెప్పేటటువంటి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ఆ తల్లికి ఆ లక్ష్ముల్లో అష్టలక్ష్ముల్లో ఒక్కొక్క తల్లికి చెందిందనమాట. వరలక్ష్మి వ్రతం అనేది చాలా శక్తివంతమైనదండి. అష్టలక్ష్ముల్లో మనకు వరలక్ష్మి లేదు. వరలక్ష్మి అమ్మవారు లేరు. కానీ ఈ వరలక్ష్మి పూజ అనేది ఈ శ్రావణ మాసంలో మనకున్నటువంటి అన్ని సమస్యలను తీసేసి అష్టలక్ష్ములను పూజ చేసినంత అంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో విశేషంగా, ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఆ తల్లిని మీ ఇంటి లోపలికి తప్పకుండా ఈ రూపంలో ఆహ్వానించి ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందండి. అర్థమైంది కదండీ! మనకి ఏం వస్తువులు తీసుకొచ్చుకోవాలి, ఏంటి ఈ వరలక్ష్మి వ్రతం లోపు కానీ లేదా ఆ రోజైనా కానీ తెచ్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన వస్తువులు ఏంటనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి ఆ తల్లి యొక్క ఆశీస్సులు మీరు పొంది మరికొంతమందికి ఈ వీడియో కూడా చేరేలా చేస్తారని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.